మరికొద్ది రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి మినీ వరల్డ్ కప్ గా భావించే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. అయితే భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ లో ప్రతి బ్యాట్స్మెన్ తన బ్యాట్ తో ఒక విధ్వంసం సృష్టించాలని కోరుకుంటున్నాడు. అందుకు అనుగుణంగా బ్యాటర్లు సిద్ధమయ్యారు. అయితే భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాణిస్తే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ వశమవుతుందని శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. ఓ యాడ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ కు వచ్చిన అతను మీడియాతో ముచ్చటించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అసాధారణ ఆటగాళ్లు, ప్రపంచ శ్రేణి బ్యాటర్లు. ఎప్పుడైనా సరే క్లాసు శాశ్వతం. ఫామ్ లో లేకపోవటం తాత్కాలికమే కానీ తప్పకుండా రోహిత్ లాగే కోహ్లీ కూడా ఫామ్ లోకి వస్తాడు. ఈ ఇద్దరు ప్రత్యర్థి బౌలింగ్ పై ఎదురుదాడికి దిగితే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంటుంది అని మురళీధరన్ అన్నాడు. రోహిత్ బృందం ఆల్ రౌండ్ వనరులతో ప్రతిష్టంగా కనబడుతుందని, అలాగే టీమిండియాలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారని, అందుకే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకి ఎదురు ఉండదని ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. కాగా ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా తలపడే తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో 20వ తేదీన జరగనుంది. ఆ తర్వాత 23న ఆతిథ్య పాకిస్తాన్ తో టీమిండియా తలపడనుంది. ఇక ఈ గ్రూప్ దశలో చివరి మ్యాచ్ న్యూజిలాండ్ తో మార్చి 2వ తేదీన జరగనుంది. ఇవన్నీ మ్యాచ్లు కూడా దుబాయ్ వేదికగా జరగనున్నాయి.